హలో అండి, నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్. ఇవాళ నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయబోతున్నాను. ఆల్ వెజిటేబుల్స్ వేసి పన్నీర్ వేసి చూడండి. ఇది చపాతీలోకి, బగారా రైస్లోకి, పులావ్లోకి దేంట్లోకైనా భలే ఉంటుంది. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి. దానికి ఏమేం కావాలో. సో వెజిటేబుల్ కుర్మా చేయడానికి ఫస్ట్ మనం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము. అవి ఏంటంటే క్యారెట్, ఆలు, ఆనియన్, బీన్స్ తీసుకున్నాను, ఒక 2 మిర్చి తీసుకున్నాను, పనీరు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్. ముందుగా మనము ఈ ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి 4 టమాటోలు తీసుకున్నాను. మనం వీటిని కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇంకా దాంట్లోనే కాజు, ఒక 2 టీ స్పూన్స్ కాజు, 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 2 బాదం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవడం. ఆనియన్స్, టమాటో ముక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం వీటిని. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో గసగసాలు వేసేస్తాను. అలాగే నేను కొబ్బరి చెప్పడం మర్చిపోయాను. ఒక టేబుల్ స్పూన్ అంతా నేను ఇవి తీసుకుంటున్నాను కొబ్బరి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. ఎక్కువ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు టమాటో, ఆనియన్ మనం ఫ్రై చేసుకుందాం. లైట్గా నూనె పోసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేస్తున్నాను. మిక్సీలో వేయాలి కాబట్టి నేను సన్నగా తరుక్కోలేదు. దీంట్లోనే టమాటో వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మనకి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోనే 2 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. సాఫ్ట్ అయిపోయింది టమాటో. ఇప్పుడు నేను దీంట్లో అన్ని వేసేస్తున్నాను. దీంట్లోనే వేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూను కారము, మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కలిపేసుకుందాము. ఇది ఇప్పుడు కుక్ అయిపోయింది. దీన్ని మనము మిక్సీలో వేసేసుకుందాము. దానికన్నా మొదలు ఇవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరి, కాజు, బాదం, గసగసాలు, ఇవి ఫస్ట్ వేసుకుంటాను. మనం టమాటా క్యూరీ చల్లగా అయ్యేలోపు మిగతావి పోపేసేసుకుందాం. దానికి ముందుగా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. కుర్మా కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే బగారాకు వేసేస్తున్నాను, సాజీరా వేస్తున్నాను, కొద్దిగా దాల్చిని వేస్తున్నాను, 2 యాలకులు వేస్తున్నాను, 2 లవంగాలు కూడా వేసేసాను. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆలు వేస్తున్నాను దాంట్లోనే. తర్వాత క్యారెట్, బీన్స్ కూడా వేస్తున్నాను. క్యాప్సికమ్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను. గోబీ, పనీర్ తర్వాత వేసుకుంటాను. ఇవి కొంచెం మగ్గాక వేసుకుంటాను. దీని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము.
ఆలోపు మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను గోబీ వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. పనీర్ వేసేస్తున్నాను. ఇప్పుడు నేను పనీర్ కొద్దిగానే తీసుకున్నాను, మీకు కావాలంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. నేను కొద్దిగా దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇది వేస్తున్నాను సాల్ట్. చూసి వేసుకోండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అనేది కొంచెం సాల్టీగా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇంకో 5 మినిట్స్ పెట్టేసి నెక్స్ట్ దీంట్లోకి మనము ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవడమే. ఈ టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. నేను దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంతే. చిక్కగా ఉంటే మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొద్దిగా పలుచగా ఉండాలి రైస్లోకి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. చపాతీలోకి పూరీలోకి అయినా బాగుంటుంది ఇది. అప్పుడైతే మనకు థిక్ గ్రేవీ కావాలి. అన్నంలోకి అయితే కొంచెం పలుచగా ఉన్నా పర్లేదు. నాకు మొత్తం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టింది, చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. నాకు కొంచెం కారం తగ్గింది, సో నేను ఇంకొక 1/2 స్పూన్ నేను మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ నేను జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, ఉడికిస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకుందాం కూర. మనది కర్రీ చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. దీంతో టీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఇదిగోండి లాస్ట్ కొత్తిమీర. ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుందండి. ఇందాకే పనీర్ పులావ్ కూడా చేశాను నేను. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ బాగుంటుంది, చూపిస్తాను రండి. పనీర్ రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ భలే ఉంది టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.